గత వీడియోలో సబ్స్క్రైబర్ ఐడి మరియు ఆర్ఎంఎన్ గురించి వివరించిన తర్వాత ఇప్పుడు టెక్నీషియన్ సబ్స్క్రైబర్కి టాటా ప్లే హెల్ప్ సెక్షన్ మరియు విభిన్న సెల్ఫ్ హెల్ప్ ఆప్షన్స్ గురించి తెలియజేస్తారు. దీని ద్వారా సబ్స్క్రైబర్ తన టాటా ప్లే అకౌంట్ గురించి సమాచారం పొందవచ్చు. అయితే నేను ఇప్పుడు టాటా ప్లే హెల్ప్ సెక్షన్ గురించి కొంత సమాచారం అందిస్తాను. హెల్ప్ సెక్షన్కి వెళ్ళడం కోసం మీరు టాటా ప్లే రిమోట్లో ఈ హెల్ప్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ హెల్ప్ సెక్షన్స్ అన్నిట్లో మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. టీవీ స్క్రీన్ రైట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ కింద మీకు మీ సబ్స్క్రైబర్ ఐడి కనిపిస్తుంది. దాంతోపాటుగా మీకు మీ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. దాంతోపాటు మీకు డ్యూ డేట్ కూడా కనిపిస్తుంది. అదే స్క్రీన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కింది వైపు మీకు help@tataplay.com కనిపిస్తుంది. ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి ఏదైనా ప్రాబ్లం లేదా క్వెరీ గురించి అడగవచ్చు. ఇంకా దాంతోపాటుగా మీకు కింద mytataplay.com వెబ్సైట్ కనిపిస్తుంది. ఇది మా టాటా ప్లే యొక్క వెబ్సైట్. దీనిలోనికి వెళ్ళి మీరు మీ అకౌంట్ను మేనేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు హెల్ప్ లైన్ నంబర్ కూడా కనిపిస్తుంది. టాటా ప్లే యొక్క ఈ నంబర్కి కాల్ చేసి మీరు టాటా ప్లేకి సంబంధించిన ఏదైనా సమాచారం పొందవచ్చు. అలాగే ఒకవేళ మనం ఈ గ్రీన్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మీరు ఈ మెనూలన్నీ హిందీలో కూడా చూడవచ్చు. ఓకే, ప్రస్తుతానికి దీన్ని ఇంగ్లీష్లోనే ఉండనియండి. ఓకే సార్. ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం చెప్పుకుందాం పైన ఉన్న సెక్షన్లన్నిటి గురించి. ఈ సెక్షన్లన్నిటిలో మీకు టాటా ప్లే సర్వీసెస్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. రీఛార్జ్ మరియు బిల్లింగ్లో మీ అకౌంట్ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. హౌ టు మేనేజ్ అకౌంట్లో మీ అకౌంట్ను ఎలా మేనేజ్ చేసుకోవాలో అన్న సమాచారం తెలుసుకోవచ్చు. టాటా ప్లే ప్లాన్, దీనిలోకి వెళితే టాటా ప్లేలో ఉన్న అన్ని ప్లాన్లు ప్యాకేజీల గురించి వివరాలు చూడవచ్చు. సర్వీస్ మరియు ట్రబుల్ షూటింగ్, దీనిలో మీకు టాటా ప్లేకి సంబంధించి రాబోయే ప్రాబ్లంలు అలాగే వాటిని ఎలా సాల్వ్ చేయవచ్చో అనే వివరాలు చూడవచ్చు. ఇక చివరిలో వచ్చేది వాట్స్ న్యూ ఆన్ టాటా ప్లే. ఇందులో టాటా ప్లేలోని కొత్త సర్వీసెస్ మరియు కొత్త ప్లాన్ల వివరాలు ఉంటాయి. వాటిని మీరు తెలుసుకోవచ్చు. ఇవి సార్ హెల్ప్ సెక్షన్కి సంబంధించిన వివరాలు. సార్, మ్యామ్, ఇప్పుడు మీరు టాటా ప్లే హెల్ప్ సెక్షన్కి సంబంధించి మరేదైనా సమాచారం పొందాలనుకుంటున్నారా? లేదు, అదంతా అర్థమైంది. కానీ మీరేదో సెల్ఫ్ హెల్ప్ ఆప్షన్ గురించి చెప్తున్నారు. అవును, ఇప్పుడు మీకు ఆప్షన్స్ గురించి డీటెయిల్గా వివరిస్తాను. మీరు మా హెల్ప్ లైన్ నంబర్ 1800-208-6633కి కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఏంటి, ఒక్కటే నెంబరా? అయితే బిజీగా ఉంటుందేమో. నేను మీకు చెప్పినట్లుగా సార్, మీరు మా హెల్ప్ సెక్షన్కి వెళ్ళి వేరే హెల్ప్ లైన్ నెంబర్ తీసుకుని వాటి నుంచి కూడా కాల్ చేయవచ్చు. అలాగే దాంతోపాటుగా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8804-8804కి ఒకవేళ మిస్ కాల్ ఇచ్చినట్లయితే టాటా ప్లేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉదాహరణకి కరెంట్ బ్యాలెన్స్, మంత్లీ రీఛార్జెస్ మరియు డ్యూ డేట్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ SMS త్రూ మీ ఫోన్కి వస్తుంది. ఇదైతే చాలా బాగుంది. కానీ మనం ఆన్లైన్ చేయలేమా? ఖచ్చితంగా చేయొచ్చు సార్. మీరు mytataplay.comకి వెళ్ళి మీ టాటా ప్లే అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. దాంతోపాటుగానే మీ అవసరానికి అనుగుణంగా అందులో చేంజెస్ కూడా చేయవచ్చు. ఓకే, అవును సార్. ఈ అన్ని సెల్ఫ్ హెల్ప్ ఆప్షన్స్తో పాటు మీరు వాట్సాప్ని కూడా ఉపయోగించవచ్చు. వాట్సాప్ ద్వారానా? ఎలా? మీరు టాటా ప్లే వాట్సాప్ నంబర్ 1800-208-6633లో చాట్ చేసి కూడా అన్ని సెల్ఫ్ హెల్ప్ ఆప్షన్స్ ఉపయోగించవచ్చు. ఇదెంతో కన్వీనియంట్. ఎస్ మ్యామ్, టాటా ప్లే అకౌంట్ని మేనేజ్ చేయడం నిజంగా ఎంతో తేలిక. అయితే చూశారుగా, ఒక టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ మరియు నాలెడ్జ్ని ఉపయోగించి హెల్ప్ సెక్షన్ మరియు సెల్ఫ్ హెల్ప్ ఆప్షన్స్ యొక్క మొత్తం సమాచారం ఎంత చక్కగా సబ్స్క్రైబర్కి అందించారో. ఇప్పుడు మనం తదుపరి వీడియోలో సబ్స్క్రైబర్కి బ్యాలెన్స్, DBR, డ్యూ డేట్ మరియు రీఛార్జ్ ఆప్షన్స్ గురించి ఎలా వివరించాలో తెలుసుకోబోతున్నాం.